ఈశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ లోకేశ్వరాయ లోకనాయకాయ త్వమేవ మాతా చ పితా చ త్వమేవ బంధూ సఖినం త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఈశ్వర, నీకంటే మించినటువంటి ఈ సృష్టిలో కోరదగింది ఏమైనా ఉందా? ఈశ్వర అనుగ్రహం వలన సృష్టించబడిన ఈ సృష్టి, ఈశ్వర ఆజ్ఞతో నడపబడుతున్నటువంటి ఈ సర జగత్తు, తమకు తానుగా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి అనేక గ్రహాలు, గోళాలు, సూర్యులు, నక్షత్రాలు, ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలనే జరుగుతున్నాయి. కనుక నీ శక్తికి మించింది ఇంకేముందయ్యా? సర్వశక్తి నీదే కదా అని ప్రశ్నించాడు. మూడే ప్రశ్నలు. జ్ఞానం ఎవరి కోసం? జ్ఞానం ఏం తెలియజేస్తుంది? జ్ఞానం వలన ప్రయోజనం ఏమిటి? ఈ మూడు ప్రశ్నలు అడిగిన అబ్బాయి, నాయన నువ్వు బాగా వయసులో ఉన్నావు, జ్ఞానం గురించి నీకు ఆలోచన ఎలా వచ్చింది అంటే, నీలో జ్ఞానం ఉందా లేదా అని అడిగాడు సత్యనిష్ఠుడు. గురువుగారు, అందుకోసమే కదా మిమ్మల్ని అడిగింది. నేను జ్ఞానం లేదు కాబట్టి అడిగాను. ఉంటే నా జ్ఞానంతో నేను హాయిగా ఎప్పుడు జీవించేవాడిని. అందరూ అనేక రకాలుగా జీవిస్తున్నారు, అదంతా కూడా వాళ్ళ జ్ఞానమే అనుకుంటున్నారు. ఏది జ్ఞానం? నాకు అర్థం కాలేదు. జ్ఞానము అంటే ప్రతి మానవుడు మనిషిగా మానవత్వంతో జీవించడానికి ఏర్పడేటువంటి పరిస్థితులే కారణము. ఆ పరిస్థితులను కల్పించడమే జ్ఞానము. ఇది ప్రతి ఒక్కరి మీద ఈ సామాజిక బాధ్యత ఉంది. ఎందుకంటే మనిషి సంఘజీవి. జంతువుల్లాగా ఈ అరణ్యాల్లోనో, ఈ చెట్ల కింద, ఈ పొట్ల కింద కూర్చోరు. సంఘజీవి అంటే మీ సంఘంలో అనేక కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, జాతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కనుక ఈ అన్ని కులాలు, అన్ని మతాల, జాతుల్లో పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. ఈ మూడు విధాలైన వాళ్ళు ఉంటారు. ఈ జ్ఞానం అనేది ఎందుకు అని అన్నాం. జ్ఞానం అనేది భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే మానవుల కోసం, మానవుల ఉన్నతి కోసం, మానవులు బాగుగా బతకడం కోసం, మానవులు సుఖ సంతోషాలతో ఉండడం కోసం. మరి ఈ సుఖ సంతోషాలన్నీ అందరికీ సమానంగా ఉన్నాయా? లేవు. కారణమేమి? కర్మలు అని కర్మ సిద్ధాంతం చెబుతుంది. అయితే రాజుకు సలహా ఇవ్వాల్సింది ఎవరు? జ్ఞానులు. పూర్వకాలం అలా ఉన్నారు. మంత్రులు మంత్రాంగం నేర్చుకొని జ్ఞానం కూడా నేర్చుకున్నటువంటి చాణక్యుడు అపూర్వమైనటువంటి రచించబడినటువంటి అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అంటే మనం డబ్బుకు సంబంధించిన అనుకుంటాం, తప్పు. ఆయన రాసిన సంపూర్ణంగా రాజనీతి. రాజు ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా శత్రువులను ఎదుర్కొనాలి. శత్రువులు అంటే ఎవరు? బయట శత్రువులు. ఇంకా ఎవరు? లోపల ఉండే శత్రువులు. మనలో ఉండే శత్రువుల్ని నాశనం చేయాలి, బయట వచ్చే శత్రువులను కూడా నాశనం చేయాలి. ప్రజలందరినీ కాపాడడమే సరిహద్దుల్లో ఉండేంతవరకు, ఏ దేశ సరిహద్దు ఎంతవరకు పరిమితంగా ఉంటుందో అంత పరిమితం వరకు కన్న బిడ్డల్లాగా చూడాల్సిన బాధ్యత రాజుకి. అలా కన్న బిడ్డల్లాగా చూడగలిగిన వాడే నిజమైన రాజు, నిజమైన ప్రభువు, నిజమైనటువంటి దేశభక్తుడు, నిజమైనటువంటి ప్రభుభక్తుడు, నిజమైనటువంటి దైవాన్ని నమ్మినవాడు. దైవాన్ని నమ్మినవాడు ఎప్పుడు అధర్మం చేయడు, పాపం చేయడు, ఇతర పనికిరాని కర్మలు చేయడు, ఎవరిని దూషించడు, భగవంతుడిని కూడా ద్వేషించడు. భగవంతుడిని ద్వేషిస్తూ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు జ్ఞానుల, అజ్ఞానుల? అది మనకు ఆలోచనలోకి రావాలి. ఎందుకు? జ్ఞానం ఇచ్చింది భగవంతుడు, ఆయన్ని కూడా ద్వేషిస్తడం అంటే ఎట్లా? అంటే ద్వేషిస్తే ఎక్కడ ద్వేషించలేదు భగవంతుడిని అని అనుకుంటాం మనం. వాళ్ళు చేసే పనులు ద్వేషం కనపడుతుంది. వాళ్ళు చేసే పనుల్లో భగవంతుడి పట్ల నమ్మకం లేదంటే అర్థమే భగవంతుడిని ద్వేషించినట్లే. ఎవరైతే భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసం అనేది ఉండదో వాళ్ళంతా దైవద్రోహులే, దైవానికి దోషం చేసినట్లే.
మనకు మనమే ఆత్మ ఆనందం, మనకు మనమే మన భజన చేసుకోకూడదు కాదు. నేను గొప్పవాడిని, నేను పుణ్యాత్ముని, నేను ధనవంతుడిని, నేను పరమాత్మను, నేను అన్నీ నేను నేను అనుకునేది ఇది 100% అజ్ఞానము. ఈ అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? జ్ఞానులు బోధ చేయాలి. జ్ఞానులు ఏం బోధ చేయాలి? అయ్యా ప్రభులారా, మీరంతా పుణ్యాత్ములు, ఎంత పుణ్యం చేశారో, ఎన్ని జన్మల తపస్సు చేశారో, 8 జన్మల మీ తల్లిదండ్రుల పుణ్యాలంతా మీకు కలిసిందో, భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉందో, మిమ్మల్ని ప్రభువు చేశాడు, రాజుని చేశాడు. ఎవరు? భగవంతుడు. రాజుని చేసింది భగవంతుడు. మనం అనుకుంటాం వాళ్ళు వీళ్ళు కలిసి అంతా కూడా చేశారు. కాదు కాదు. భగవంతుడి అనుగ్రహం లేదే ఏ యొక్క సింహాసనం ఏ రాజు ఎక్కలేడు. చరిత్ర ఇట్లాంటివి ఎన్నో చెప్తుంది. కనుక భగవంతుడు రాజు చేసినందుకు మన పుణ్యం అనేకమైన వెనకాల ఉంది. ఆ పుణ్యం యొక్క అకౌంట్ వస్తూ ఉంది, ఇంకా దాని యొక్క ఖాతాలో ఇంకా ఉంది జమ. అది పూర్తి అయిపోతే తర్వాత ఇంకేముంది, తర్వాత మనం చెప్పలేము. కనుక యోగ జ్ఞానం ఏం చెప్తుంది అంటే, యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే, నీకంటూ ఒక పాపపుణ్యం అనేది ఉంది. నీవు పుణ్యవశాత్తు నీవు ప్రభు అయినావు కనుక ఇంకా పుణ్యం చేసుకో, చక్రవర్తి అవుతావు. ఇంకా పుణ్యం చేసుకో, మహాయోగి అవుతావు. ఇంకా పుణ్యం చేసుకో, ఒక వివేకానంద, ఒక రామకృష్ణ పరమహంస, ఒక మన ఆదిశంకరాది, ఇలా గొప్ప గొప్ప వాళ్ళంతా అవుతావు. ఇంకా పుణ్యం చేసుకో, భగవంతుడు నేను స్వయంగా తీసుకెళ్ళి ముక్తినిస్తాడు. ఇది చెప్పాలి. జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చెప్పాలంటే, ప్రభు ఎలా పరిపాలించాలో చెప్పాలి. ప్రభు ఎలా పరిపాలిస్తే ప్రజలు ఆనందంగా సుఖంగా ఉంటారో చెప్పాలి. ప్రజల క్షేమం కూడా ముఖ్యమే జ్ఞానులకు. పూర్వకాలం జరిగిందంతా ఇది. చాణక్యుడు రాసినటువంటి ఆయన యొక్క అర్థశాస్త్రంలో ప్రభువులు అనేవాడు ఎలా ఉండాలి, ప్రభు ఎలా పరిపాలించాలి, ప్రజలు ఏ విధంగా, అందరూ 100% ప్రజలు ఏ ప్రభువునైతే దేవుడిగా భావిస్తారో అటువంటి ప్రభువే నిజమైనటువంటి భగవంతుడికి అనుచరుడు, భగవంతుడి సేవకుడు. భగవంతుని సేవకుడు లేకుంటే దానికి అర్హత కూడా పనికిరారు. మళ్ళీ భగవంతుని దృష్టిలో ఒక సేవకు కూడా పనికిరారు. మనం అనుకుంటే ఎన్నో సేవలు చేస్తున్నామని, ఎన్నో కర్మలు కూడా చేస్తున్నాం వెనకాల. పాప కర్మలు పనికిరాని కర్మలు చేసుకుంటూ ఇది భగవంతుడికి ఇష్టమైంది అని అంటే ఆయన మెచ్చుకోవాలి కదా. ఆయన చెప్పిన సూత్రాలు మనం అనుసరించాలి కదా. అందుకే ప్రతిసారి ఏం చెప్తుంటానంటే, శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో అంటే ఆ భగవంతుడికి ఏం గుణాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఎటువంటి గుణగణాలు ఉన్నాయో అది మనలో ఉన్నాయా లేదా. ముందు మనలో ఉంటే అప్పుడేమవుతుందంటే చుట్టూ అన్ని పరిస్థితులు మారుతాం, మీరు ఆనందంగా ఉంటారు. మరి మీరు ఆనందంగా ఉంటే ఏం చేస్తారు? ప్రజలందరూ ఆనందంగా ఉంటే ఏం చేస్తారు? ఎవరైతే ఇంకా మనకు ఆనందాన్ని అందిస్తాడో, శుభాన్ని అందిస్తాడో, సకల సౌఖ్యాలను అందిస్తాడో, బీద సాధల పట్ల అనేక జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ కలిగి ఉంటారో అటువంటి వాళ్ళని ప్రభువులు చేస్తారు. అటువంటి ప్రభు వస్తాడు. ఎందుకు? ఇంతకుముందు యథా రాజా తదా ప్రజ, ఇలా కాదు, యథా ప్రజ తదా రాజా. ప్రజలలో నీతి, నిజాయితీ, జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ అందరిలో ఉంటే సమానంగా, కుల మత జాతి భేదాలు లేకుండా. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.